ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్లు అని ప్రకటించింది. సార్ రీసౌండ్ ఇస్తుంది. రీసౌండ్ పీసీఆర్ లో హలో చేయండి సార్, బాగా వినపడుతుంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే అండి. అయితే ఈ బీసీలకి 34% ప్రకటించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% మించకూడదు కదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 34% వారికి బీసీలకి ప్రకటించింది. అప్పుడు ఎస్సీలకి 19%, ఎస్టీలకి 7%, బీసీలకు 34%, మొత్తం 60% అయింది. దాన్ని న్యాయస్థానాల్లో నిలిపివేయడం వల్ల వాళ్ళు మరలా 24%కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు లోపించింది. ఏంటంటే బీసీలకి 34% అనేది న్యాయబద్ధంగా నిలబడుతుందా లేదా అనేది ఒకటి. అట్లా అని అది పూర్తిగా చట్ట విరుద్ధము అనేది కూడా చెప్పలేము. దాన్ని ఏ రకంగా అమలు చేస్తారు అనే దాని మీద ఈ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తే గానీ తెలియదండి. అంటే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి అదనంగా 34% ఇస్తుందా, లేకపోతే టోటల్ గా కలిసి 50%కి లోబడే విధంగా 34% గరిష్ట పరిమితిగా పెట్టి అమలు చేస్తుందా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అది తుది నోటిఫికేషన్ లో ఇచ్చిన తర్వాత గానీ దాని మీద ఒక క్లారిటీ రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అండి, ఇప్పుడు చాలా చోట్ల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక 3 అంశాలని ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక 3 పెట్టింది. అది పెట్టినప్పుడు ఈ రాజకీయ వెనుకబాటుతనం పైన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, తర్వాత ప్రతి స్థానిక సంస్థను కూడా ఒక యూనిట్ గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు ప్రత్యేకంగా నిర్ణయించాలని, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి కూడా 50% దాటకూడదని అది సూచించింది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు 2011 జనాభా లెక్కలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయండి. కొత్తగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తర్వాత 2011 తర్వాత ఇప్పుడు కొత్త గణాంకాలు మనకి ఇంకా రాలేదు అందుబాటులోకి. దాని ప్రకారం ఎలా వస్తూ ఇప్పుడు పాత గణాంకాలనే పరిధిలోకి తీసుకుంటే ఇప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లా మినహా ఎక్కడ కూడా 34% అమలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎస్సీలకి 9.4%, ఎస్టీలకు 6%, మొత్తం కలిపి 15%కి మించాల. కాబట్టి బీసీలకు 34% అమలు చేసినా గానీ అక్కడ 49.6%కి మించదు. కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆ విధమైన ఇబ్బంది రాదు. ఇక మిగిలిన జిల్లాల్లో అడ్జస్ట్మెంట్స్ అంటే బీసీలకు 34% అనేది గరిష్టమైన హక్కు. మనకు పంచాయతీ ఒక మండలము జిల్లా యూనిట్ గా తీసుకొని డివైడ్ చేసినప్పుడు ఆ రిజర్వేషన్లు అనేది మారుతా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉండదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఆ జనాభాకి కేటాయించిన రిజర్వేషన్లకు పోను మిగిలిన బీసీ రిజర్వేషన్లు కేటాయించాలి. బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50% మించకూడదు. ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అనంతపురం, కడప జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న 24% కంటే ఎక్కువే వస్తాయి. దాదాపు 31% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది అక్కడ 34% వరకు. అట్లాగే 25 ఇప్పుడున్న రిజర్వేషన్ల కంటే అదనంగా మరో 8 జిల్లాల్లో అమలు చేయొచ్చు. అయితే ఒక్క నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఇప్పుడున్న దానికంటే కూడా తగ్గే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు 2011 అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రభుత్వం ఒక గవర్నమెంట్ యాబ్స్ట్రాక్ట్ లో ఉన్న వివరాల ప్రకారం నేను చెబుతున్నది. అయితే వీటిని ఇప్పుడు 28 జిల్లాలుగా విభజించిన తర్వాత అవి మారచ్చు. అందుకని తుది నోటిఫికేషన్ లో ఎలా ఉంటది అనేది చూడాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు బీసీలకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి 16% కంటే ఎక్కువ ఉన్న దగ్గర బీసీలకు 34% వచ్చే అవకాశం లేదు. అటువంటి చోట బీసీలకి పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. నిన్న వారి ముఖ్యమంత్రి గారు కూడా మేము పార్టీ పరంగానైనా అవకాశం చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇది ఈ విధమైన చట్ట పరిమితులకు లోబడే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ప్రయత్నం కానీ, తెలంగాణలో జరిగిన ప్రయత్నం కానీ, న్యాయస్థానాల్లో చుక్కెదురైన సందర్భాన్ని ఇటు పరిగణలోకి తీసుకోకుండా అంత గుడ్డిగా చేయటం వల్ల ఇది అవుతుందని నేను అనుకోవటంలో. అందుకని ఈ స్థానిక సంస్థల్లో రేపు యూనిట్లుగా విభజించిన తర్వాత తుది నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు పోను మిగిలింది రిజర్వేషన్లు బీసీలకు కేటాయించి 50% మించకుండా చూసే అవకాశం ఉంది. అలాంటప్పుడు 34 కంటే తక్కువ వచ్చిన చోట్ల పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేసే అవకాశం కూడా ఉంది. అది కూడా వారి సిద్ధాంతంగా చెబుతున్నారు. నిన్న
ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, పార్టీ పరంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి. అందుకని ఇప్పుడు మనం తుది రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మనం దీన్ని వేచి చూడాలండి. ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం చూస్తే మొత్తం 34% అమలు చేయాలంటే కనుక దాదాపు 59.85% వస్తుంది. అది చట్ట విరుద్ధం, కోర్టులో కూడా నిలబడదు. ఇందాక వారు అన్నట్టుగా ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే మళ్ళీ దీన్ని కూడా స్టాల్ చేస్తుంది, గతంలో వైసీపీ హయాంలో చేసినట్టు కానీ తెలంగాణలో జరిగినట్టుగా. అందుకని ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అయితే ఆ బీసీలకి 34% హామీ ఎక్కడైతే అమలు జరగదో అక్కడ పార్టీ పరంగా చేస్తామని వారు చెబుతున్నారు. అది ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుందండి. రాష్ట్రంలో ఒకవేళ కోర్టుకు వెళ్తే ఆ కోర్టుకు మేము ఇస్తామని చెప్తే పలానోళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బీసీ వ్యతిరేకులని మాట్లాడారు కదా. రాజకీయం చేసే క్రమంలోనే చంద్రబాబు ఇలా చేశారు, కానీ అపర మేధావైన చంద్రబాబుకి ఇదంతా జరగదని తెలవదా? ఈ రోజున ఇలా ప్రకటించిన ఒక రాజకీయంగా వాడుకోవటమని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అదే కోర్టుకు వెళ్తే 50% మించింది అనేది చెల్లదండి. అది అందరికీ తెలుసు. అంత మాత్రం చేత బీసీలకి 34% అది అమలు కాదనేది కూడా మనం చెప్పలేం. ఎందుకనంటే సుప్రీంకోర్టు నిబంధనలోనే ప్రతి స్థానిక సంస్థని ఒక యూనిట్ గా పరిగణ తీసుకొని చేయాలి రిజర్వేషన్. అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో 16% కంటే తక్కువ ఉన్న దగ్గర సాధ్యం అవుతుంది, అది ఎక్కువ ఉన్న దగ్గర సాధ్యం కాదు. అక్కడ ఎక్కువ ఉన్న దగ్గర ఏం చేస్తారనేది పార్టీ చూడాలి. అది ఫైనల్ నోటిఫికేషన్ లో కానీ తెలియదండి. ఓకే, ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరిగితే ఏ రకంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మన ప్యానెల్లో ఆరోపిస్తున్నారు, చంద్రబాబు గారు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని సజావుగా నడపలేదు అని చెప్పి మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. వాస్తవం ఉందా సార్? అది ఇప్పుడు టూ ఎర్లీ అంటే, ఎందుకంటే అది పరిస్థితులు ఎలా మారుతాయి అనేది రాజకీయపరమైన ఆరోపణల జోలికి నేను పోను. అది ప్రజాక్షేత్రం తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది టూ ఎర్లీ. ఓకే, రైట్. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ లేదంటే ప్రస్తుత ఏపీ డెవలప్మెంట్ పరిస్థితి గురించి కానీ చూస్తుంటే రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్లు చెప్పండి అనేది బీసీ రిజర్వేషన్లు అనేది మాత్రం నిన్న ప్రకటించింది ఒక మంచి పరిణామమే, కానీ ఆచరణ సాధ్యమయ్యే విధంగా చూడాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి లోబడి బీసీ అమలు జరపాలి. దానికి తుది నోటిఫికేషన్ లో వీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రెండవది పార్టీ పరంగా బీసీలకి అక్కడ 34% తగ్గినప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్నారు, అది ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది చూడాలండి. రైట్ సార్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు. రైట్, మోహన్ రెడ్డి గారు. రైట్, అజయ్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఏదైతే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ మీద 34% చెప్పడం జరిగిందో, న్యాయపరమైన చిక్కులు ఏదన్నా వాటిని అధిగమించి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తాం. ఒకవేళ ఎక్కడన్నా న్యాయస్థానాల్లో అడ్డంకులు వచ్చినా కూటమిగా తెలుగుదేశం పార్టీగా ఆ నెంబర్ ని మేము రీచ్ అయ్యేదానికి, ఆ నెంబర్ రిజర్వేషన్ ని మేము బీసీలకు అందించేదానికి మేము నిర్ణయం తీసుకొని ఆ దిశగానే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మా పోరుంటుందని చెప్పడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు, కూటమి నిబద్ధత ఏంటి, తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మహిళా బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ అవ్వకపోయినా మహానాడు వేదికగా నారా లోకేష్ గారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీగా 33% మహిళా రిజర్వేషన్ ని మేము అమలు చేస్తామని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాబోయే రోజుల్లో కూటమిగా ఆ నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జరుపుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జరిపారు, యావత్తు ప్రపంచం చూసింది లక్ష్మీనాథ్ గారు. ఇవాళ మోహన్ రెడ్డి గారు నేను మీడియా ముఖంగా కూర్చొని మా పార్టీలను మేము డిఫెండ్ చేసుకోవడం కాదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మహిళలు ఏ విధంగా నామినేషన్ పత్రాలను దాచిపెట్టుకొని వచ్చి నామినేషన్ వేయాల్సిన దుస్థితిని ఆ రోజు వైఎస్ఆర్సీపీ కలిగించిందనేది యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు. అదే విధంగా మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్ళిన బోండా ఉమా గారి మీద ఏ విధంగా తొలకా కిషోర్ అనే వ్యక్తి ఆ రోజు దాడులు చేయడం జరిగింది. స్థానిక